హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ రెండు పక్షుల కథ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక పక్షి మరియు దానికి పుట్టిన రెండు పిల్లలు నివసిస్తూ ఉండేవి. అవి ఒక పెద్ద చెట్టు మీద గూడు పెట్టుకొని ఆ గూటిలో నివసిస్తూ ఉండేవి. తల్లి పక్షి రాత్రింబవళ్ళు తన చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలి వల్ల చాలా చెట్లు పడిపోయాయి. పక్షులు నివసించే పెద్ద చెట్టు కూడా గాలికి కూలిపోయింది. ఒక కొమ్మ గూడుకు తగిలి తల్లి పక్షి చనిపోయింది. అదృష్టవశాత్తు పిల్ల పక్షులు ఆ బలమైన గాలికి తల చెరో దిక్కు పడిపోయాయి. ఒక పక్షి పిల్ల దొంగల సమూహం నివసించే గుహ దగ్గరికి పడింది. రెండవ పక్షి ఒక సాధువు నివసించే ఆశ్రమం దగ్గర చేరింది. అవి పెరిగి పెద్ద పక్షులుగా మారాయి. ఒకరోజు ఒక దేశపు రాజు వేటకి వెళ్ళాడు. అతను జింకను చూసి దాన్ని తరుముకుంటూ గుర్రం పైన దాని వెనుక వెళ్ళాడు. రాజు వెంబడించం చూసిన జింక అడవిలోకి పరిగెత్తింది. రాజును జింకను పట్టుకోవడానికి దాని వెనకనే తరుముకుంటూ వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళేలోపు తన సైన్యాన్ని వదిలి గుర్రంపై చాలా దూరం వెళ్ళడం వలన అతను ఎక్కడికి వెళ్ళాడో గుర్తించడం కష్టంగా మారింది. అలా వెళ్ళిన రాజు ఒక అడవి చివరకు చేరుకున్నాడు. అక్కడ అలసటగా ఉండడంతో ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకున్నాడు. అకస్మాత్తుగా ఒక పక్షి ఇలా చెబుతూ ఉంది, వెళ్ళండి, త్వరగా పట్టుకోండి ఆ రాజును, అతని దగ్గర ఉన్న బంగారాన్ని, ఆ గుర్రాన్ని స్వాధీనం చేసుకోండి అని అరుస్తూ ఉంది. అప్పుడు రాజు ఆ పక్షి అరుపులు విని ఎటు వస్తున్నాయో ఆశ్చర్యంగా చూశాడు. ఆ చెట్టు కొమ్మ పైన ఒక పెద్ద గోధుమ రంగు గల పక్షిని చూశాడు. గుహ నుండి మసక సవ్వడులు విని రాజు అక్కడి నుంచి గుర్రం ఎక్కి త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఒక ఆశ్రమం దగ్గర నిలబడ్డాడు. అది ఒక ప్రశాంతమైన ప్రదేశంగా, ఋషి ఆశ్రమంగా ఉంది. రాజు తన గుర్రాన్ని అక్కడ ఉన్న చెట్టుకు కట్టి తాను కూడా ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు. అక్కడ అకస్మాత్తుగా ఒక సున్నితమైన స్వరం ప్రకటిస్తూ, రాజుకు ఆశ్రమానికి స్వాగతం, దయచేసి లోపలికి రండి, విశ్రాంతి తీసుకోండి, అక్కడ ఉన్న కుండలో చల్లని నీరు ఉంది, తాగండి అనే పలుకులు వినిపిస్తూ ఉన్నాయి. రాజు చెట్టుపైకి చూశాడు. అక్కడ ఒక పెద్ద గోధుమ రంగు కలిగిన పక్షిని చూశాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. గుహ బయట ఉన్న మరొక పక్షిలాగే ఉంది ఈ పక్షి కూడా అని తనలో తాను బిగ్గరగా అనుకున్నాడు. మీరు చెప్పింది కరెక్టే, ఆ పక్షి నా సోదరుడే, కానీ అతను దొంగల సమూహంలో చేరడం వలన ఇప్పుడు అతను కూడా దొంగలాగే మారిపోయాడు. అందుకే మిమ్మల్ని దోచుకోండి అని పలికాడు. నేను ఈ ఋషి ఆశ్రమంలో ప్రవేశించాను అని చెప్పింది. అంతలోపు ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. అతను రాజును, దయచేసి లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి, అక్కడ ఉన్న నీరు తాగండి, అంతలోపు నేను ఆహారం తయారు చేస్తాను అని రాజుకు చెప్పాడు ఋషి. రాజు ఋషికి ఈ రెండు పక్షుల కథ, మరి అవి ఎంతో సమానంగా కనిపించిన భిన్న ప్రవర్తన కలిగి ఉండడం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఋషి, ఒక వ్యక్తి తన సహవాసం ద్వారా తన వ్యక్తిత్వం అలవడుతుంది. ఆ పక్షి దొంగల దగ్గర చేరుకున్నాడు కాబట్టి దొంగలలాగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. ఈ పక్షి అందుకే దోచుకోండి అని దొంగ బుద్ధులే దానికి కూడా అలవడ్డాయి.
ఈ పక్షి నా దగ్గర చేరింది. నేను వచ్చిన వారిని అతిథులను సత్కరిస్తూ వాళ్ళను గౌరవ మర్యాదలతో స్వాగతిస్తాను. అందుకే ఈ పక్షి కూడా నా దగ్గర ఉండి నాలాగే వచ్చిన అతిథులను స్వాగతిస్తూ వారిని లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. కాబట్టి మనిషి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సహవాసాలు చేస్తూ ఉంటాడో అటువంటి బుద్ధులు అలవడతాయి అని ముని రాజుకు తెలియచేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.